భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 500, 1000 నోట్ల రద్దుపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన విడుదల చేశారు. దేశంలో పేరుకుపోయిన నల్ల డబ్బును నిరోధించేందుకు ప్రధాని మోడీ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను మొదటి చర్యగా 500, 1000 నోట్లను రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన ఈ 500, 1000 నోట్ల బదులు కొత్త 500 నోటును మరియు 2000 నోటును విడుదల చేయనున్నారు. దాని గురించి ఒకరోజు బ్యాంకుకు సెలవు ఇవ్వడం జరిగింది. ఈ 500, 1000 నోట్లను మార్చుకోవడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇచ్చి మరి థ్యాంక్ఫుల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఏం చేస్తాం, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. వేరే ఆప్షన్ ఏం లేదు, చేంజ్ లేదు వాళ్ళ దగ్గర. టుడే ఇస్ బ్యాంక్ హాలిడే, టుమారో ఇస్ ద బ్యాంక్ హాలిడే, అగైన్ 12th హాలిడే, 13th హాలిడే, మళ్ళీ 14th కూడా హాలిడే అంట. ఆల్ 5 days హాలిడే. వాళ్ళు కూడా ఏం చేస్తారు, దే కెనాట్ గో అండ్ సబ్మిట్ ద అమౌంట్. మళ్ళీ మా బ్యాంక్ ఈరోజు బ్యాంక్ అనే ఓపెన్ ఉంటే అట్లీస్ట్ దే కెన్ విత్డ్రా ద అమౌంట్, దే కెన్ డిపాజిట్ అమౌంట్. పబ్లిక్ ఇంత ప్రాబ్లం ఉండదు కదా. నేను 500 వేయించి కార్డు ఉంది అని కార్డులో వేపిస్తాను. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డన్. నెక్స్ట్ ఆప్షన్ నా దగ్గర లేదు. మనం 200 కూడా వేయించారు, ఫుల్ ట్యాంక్ చేయించాం. చేస్తే ఒక 1-2 days టైం అయినా చేస్తే పబ్లిక్ ఏమైనా ప్రాబ్లం సాల్వ్. చిన్నపిల్లలు నార్మల్ కమానే వాళ్ళ 100-200 రూపాయ కమానే వాళ్ళ క్యా కరింగా వాళ్ళు చాలా. కానీ మంచి వాట్ ఎవర్ హీ హాజ్ డిసైడెడ్, పిఎం మోదీ హాజ్ డన్ వెరీ గుడ్ జాబ్ అన్నమాట. ఆల్ ద బ్లాక్ మనీ అందరు బయటకు వస్తారు. దట్ ఈస్, కానీ నార్మల్ పబ్లిక్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చచ్చిపోతారు. దట్ ఈస్ ఓన్లీ ఆప్షన్. చిన్నపిల్ల అంటే నార్మల్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్నపిల్ల వెండర్స్ కూరగాయలు అమ్ముతారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. పెద్ద పెద్ద వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, మనమే కావాలి. ప్రాబ్లం ఏంటి? పిల్లలు ఏమంట 500 ఏం చేయాలి? 500 ఉన్నాయి నా దగ్గర. 200 చెప్పినా లేదా అంట. ఏం చేయాలి ఇది ఇప్పుడు? అన్ని 500 ఉన్నాయి నా దగ్గర. अभी लिया ना यार तुम चिल्लर? ये जी मैं पैसे वापिस है नहीं, चिल्लर पूरे 500 के आधार क्यों ला रहे? अभी 200 का डाल के 500 ले लिए तुम. సార్ చిల్లర దొరకక ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ బండ్లు ఫుల్గా కానీ పెట్రోల్ దొరకలేదు. ఏం చేయాలి అర్థమవుతుంది. డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డిసిషన్ మంచిదే, కాకపోతే మాలాంటిలో కొద్దిగా ఇబ్బంది కలగకుండా చూసుకుంటే ఏదైనా ప్రాబ్లం లేకుండా. దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా? ఏమైనా చిల్లర ఓపెన్ చేసి కౌంటర్లో ఓపెన్ చేసి పబ్లిక్ सप्लाई ऐसे बहुत गलत काम करे. ये जो डिसीजन लिए हैं पब्लिक जो ब्लैक मनी है उनको और खुश करने के लिए डिसीजन लिए तो ही है. ये जितने ब्लैक मनी वाले हैं इनको और ज़्यादा से ज़्यादा खुश करने के लिए ये डिसीजन लिए हैं. जब हमारे हिंदुस्तान के 9,000 करोड़ रुपए विजय माल्या यहाँ से लेके गया बाहर, उसके लिए कुछ नहीं कर रहे उन्होंने. सही है ना भाई? जो यहाँ से जितने भी स्कैमिंग होते हैं हमारे इंडिया से, जो पैसा हमारा बाहर जाता, ये उसके लिए कुछ कोई स्टेप नहीं लिया जा रहा है यहाँ पे. एक छोटे सी आवाम को परेशान करने के लिए और ये आजू बाजू लोगों को जो परेशान करने के लिए ये स्टेप लिए है. इससे और ब्लैक मनी और ज़्यादा हो जाएंगी. ये समझ रहे हैं कि कम होंगी लेकिन और ज़्यादा होंगी. ये और माल स्टॉक हो जाएगा. समझे, लोग समझ रहे नहीं. पेट्रोल नहीं डाल रहे सर जी. क्या है 500 का चेंज नहीं चल रहा बोल के उन्होंने चेंज रख के चेंज नहीं दे रहे ना, इसलिए वो कन्फ्यूज हो रहे हैं. पर ड्रा कर दो क्या, तो फाइनल है यही जो बात है. चिल्लर नहीं है बोल रहे, 500 नोट दे दो, चिल्लर नहीं है बोल रहे, जाओ बोल रहे. क्या करेंगे? पेट्रोल नहीं है गाड़ी में, क्या करना बोलो, क्या करना बोलो. पेट्रोल नहीं है गाड़ी में, 500 नोट देगी तो है, चिल्लर नहीं है बोल रहा. ఇప్పుడు 500 నోటు 1000 రూపాయల నోటు చాలా సమస్య వచ్చింది. కేవలం నిన్న రాత్రి మోడీ ఒక్క మాట చెప్పడం వల్ల ఇప్పుడు ఇంత సమస్య వచ్చింది. ఏంటంటే బ్లాక్ మనీ బయటికి తీయడం కరెక్టే, కానీ ఒకటేసారి ఇట్లా కరెక్ట్ టైంకి చెప్పడం వల్ల ఇప్పుడు కేవలం మాకు ఒక పెట్రోల్ పెంచుకోనికి, ఇంట్లో గ్రాసరీస్ తెచ్చుకొని కానీ, బియ్యం తెచ్చుకొని కానీ, డైలీ లేబర్ ఉంటారు, వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. పోనీ ఉన్నోళ్ళకి ఒక లెక్క, లేని వాళ్ళకి ఒక లెక్క చూస్తే మనం అనుకోవచ్చు. ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? पूरों को परेशान कर दिया ना, खुली बात है. देखो मोदी पूरों को परेशान कर दिया. देखो वो तो ब्लैक पैसा बोल लोगों के नहीं, ऐसे कट्टे कट्टे भरे हुए. इसमें आ जाता पूरा फुल कर दिए, फुल हो गया वो स्पीड में. अब ये पीना पेट्रोल अब लेके जाएंगे. మిగిలితే ఇళ్ళకెళ్ళి తీసుకోవచ్చు.
500, 1000 నోట్ల రద్దుతో ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఇక్కడ చిల్లర అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈవెన్ పెట్రోల్ బంకుల్లో కూడా వాళ్ళు కేవలం 500, 1000 రూపాయలకు మాత్రమే పెట్రోల్ ఫిల్ చేయడం జరుగుతుంది. పెట్రోల్ బంకు యాజమాన్యానికి కూడా చిల్లర అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బ్యాంక్ సెలవు ప్రకటించడంతో 500, 1000కి చిల్లర అనేది 100 రూపాయల నోట్లుగా చిల్లర అనేది ఇవ్వడం చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఎవరైనా పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నా కూడా వాళ్ళు కేవలం 500, 1000 మాత్రమే కొట్టించుకోవడానికి వీలుగా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. ఈ 500 నోట్లు 1000 నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులకు సెలవులు ఇవ్వడం జరిగింది. ఏటీఎంలలో కూడా 100 నోట్లు పూర్తిగా అయిపోవడంతో ఎవరికి కూడా చిల్లర అనేది దొరకట్లేదు. ఖచ్చితంగా 500 రూపాయలను లేదా 1000 రూపాయలను మాత్రమే వాడాల్సిన పరిస్థితి కలిగింది.